ఓం శాంతి. 7 ఏప్రిల్ 2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా సంపూర్ణ పవిత్రంగా అయి సంస్కార మిలనం జరుపుకునేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేనొక ఆత్మను. ఒక సుందరమైన అలౌకికమైన జీవిత యాత్రలో ఉన్నాను. నా జీవితం యోగి జీవితం. శివ్ బాబా నుండి తేజోమయమైన తెల్లని కిరణాలు నా మస్తకంపై పడుతున్నాయి. ఈ శుద్ధమైన శక్తి మెల్లమెల్లగా నా పూర్తి శరీరం అంతటా వ్యాపిస్తున్నట్టు అనుభవం అవుతుంది. ఈ శీతలమైన పాజిటివ్ ఎనర్జీ నా స్మృతులన్నింటిలో కూడా వ్యాపిస్తుంది. నా ప్రతి సంకల్పం, శరీరంలోని ప్రతి కణం పావనమవుతూ ఉన్నాయి. నేను సర్వశక్తివంతుడైన పరమాత్ముని సంతానాన్ని. ఉన్నతోన్నతమైన శ్రేష్ఠాత్మను. హోలియెస్ట్ ఆత్మను. హైయెస్ట్ ఆత్మను. నేను విధిపూర్వకమైన పూజకు మహిమకు యోగ్యునిగా ఉన్నాను. నేను మొత్తం కల్పంలో నిర్విఘ్నమైన, అఖండమైన, స్థిరమైన విశ్వరాజ్యానికి అధికారి ఆత్మను. నేను పరమాత్ముని వారసత్వానికి అధికారిని. నేను పరమాత్ముని ప్రేమకు అధికారిని. నేను బాబాను నిరంతరం ప్రేమతో స్మృతి చేస్తున్నాను. నేను నిత్యం బాబా స్మృతిలో ఉంటాను. మరియు బాబా కూడా నిత్యం నాతో పాటు ఉంటారు. నేనెప్పుడూ ఒంటరిగా ఉండను. 1000 భుజాల బాబా నాతో పాటే ఉంటారు. నాకెప్పుడూ ఏమీ అవ్వదు. బాబా ఛత్రఛాయలో నేను సదా సురక్షితంగా ఉన్నాను. నేను నాకు సహాయకులైన ఆ సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతిలో నిరంతరం ఉంటాను. నిద్రిస్తున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, కర్మలు చేస్తున్నప్పుడు, సేవలు చేస్తున్నప్పుడు నాతో పాటే ఉండడానికి బాబా వచ్చారు. శివ్ బాబా మరియు బ్రహ్మ బాబా
ఇరువురు నాకు సహాయకులే. సర్వశక్తివంతుడైన బాబాతో నాకున్న సంబంధం జన్మజన్మల సంబంధం. నాలో వారి స్మృతి నిత్యం ఇమర్జ్ అయి ఉంటుంది. ఆ ఇమర్జ్ రూపంలో ఉన్న స్మృతి ద్వారా నాకు సదా ఆత్మిక నశ, శక్తి, సహయోగం, సఫలత లభిస్తూ ఉంటాయి. బాబా నన్ను హోలీ హంసగా తయారు చేశారు. ఇప్పుడు సమయం సంపూర్ణతకు సమీపంగా ఉంది. కావున నా ప్రతి సంకల్పం పవిత్రంగా ఉంటుంది. సంపూర్ణ పవిత్ర మనసు ఉన్న కారణంగా బాబా ఎవరు ఎలా ఉన్నారో వారిని అలాగే స్మృతి చేస్తున్నాను. సంపూర్ణంగా పవిత్రమైన కారణంగా బ్రాహ్మణ జీవితం యొక్క ఆంతరిక వారసత్వమైన సదా సుఖస్వరూపం, శాంతస్వరూపం, మానసిక సంతుష్టత నాకు అనుభవం అవుతున్నాయి. ఇప్పుడిక బాహ్య సాధనాలతో లేక పై సేవలతో నన్ను నేను సంతోషపెట్టుకోవటం లేదు. దాని నుండి దూరంగా ఉంటున్నాను. నేను సత్యమైన హృదయంతో భగవంతుని సేవ చేస్తున్నాను. తద్వారా సత్యమైన సంతుష్టత, యోగయుక్తమైన శక్తిశాలి స్థితి అనుభవం అవుతున్నాయి. నేను మనస, వాచ, కర్మణ పవిత్రతతో జమా ఖాతాను పెంచుకునే ఆత్మను. నేను నయనాలలో పవిత్రతను, మాటలలో మధురతను, కర్మలలో సంతుష్టతను, భావనలో శుభ భావనను, భావములో ఆత్మిక భావమును అనుభవం చేస్తున్నాను. అపవిత్రత యొక్క అంశాన్ని కూడా కాల్చివేసి పవిత్రంగా అయి సంస్కారాల యొక్క మంగళ మిలనాన్ని జరుపుకునే హోలియెస్ట్ ఆత్మను. గుణాల వైబ్రేషన్స్ను వ్యాపింపజేస్తూ ప్రతి ఆత్మపై ఈ వైబ్రేషన్స్ అనే పన్నీరు చల్లుతున్నాను.
ఈ పురుషార్థాన్ని బహుకాలం బట్టి చేస్తూ ఉన్నాను. నేను బహుకాలపు అభ్యాసం ద్వారా అంతిమ సమయంలో మోసం నుండి రక్షించబడతాను. నేను ఎవర్ రెడీగా అయి సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే ఆత్మను, సమయం అనే పర్దాను తెరిచే ఆత్మను, నేను మస్తకంపై పవిత్రత ప్రకాశాన్ని, ప్రకాశ కిరీటాన్ని అనుభవం చేస్తున్నాను. నేను శ్రేష్ఠ పూజ్య ఆత్మను. ఇదే స్థితిలో యోగయుక్తంగా ఉంటూ ప్రతి కర్మను చేస్తున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలు, బాబా 21 జన్మల కొరకు మీ మనస్సును ఎంతగా ఆహ్లాదపరుస్తారంటే మీరు మనోరంజనం కొరకు ఉత్సవాలు, జాతరలు మొదలైన వాటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ప్రశ్న: ఏ పిల్లలైతే బాబాకు సహయోగులుగా అవుతారో వారికి ఏ గ్యారంటీ ఉంది? జవాబు: శ్రీమతాన్ని సారంగా రాజధానిని స్థాపన చేసే కార్యంలో సహయోగులుగా ఉన్న పిల్లలను మృత్యు ఎప్పుడూ కబళించలేదు. ఈ గ్యారంటీ ఉంది. సత్యయుగ రాజధానిలో ఎప్పుడూ అకాల మృత్యువు రాదు. సహయోగి పిల్లలకు తండ్రి ద్వారా ఎటువంటి బహుమతి లభిస్తుందంటే 21 తరాల వరకు అమరులైపోతారు. ఓం శాంతి. తయారు చేయబడిన సృష్టి చక్రాన్ని అనుసరించి కల్పకృతం వలె శివ భగవాను వాచ పిల్లలకిప్పుడు తమ పరిచయం అయితే లభించింది, తండ్రి పరిచయం కూడా లభించింది. అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు. అలాగే అనంతమైన సృష్టి ఆది మధ్యాంతాలు కూడా తెలుసుకున్నారు. నెంబర్ వారు పురుషార్థానుసారము కొందరు బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించగలరు. కొందరు సగము, కొందరు ఇంకా తక్కువ తెలుసుకొని తెలిపిస్తారు. యుద్ధ మైదానంలో కూడా కొందరు చీఫ్ కమాండర్లుగా అవుతారు, కొందరు కెప్టెన్లుగా, కొందరు ఇంకేమో అవుతారు. రాజ్యమాలలో కూడా కొందరు షావుకారు ప్రజలు, కొందరు పేద ప్రజలుగా నెంబర్ వారుగా ఉంటారు. శ్రీమతానుసారం సృష్టిలో శ్రేష్ఠ రాజధానిని మేము స్థాపిస్తూ ఉన్నామని పిల్లలకి తెలుసు. ఎవరు ఎంతెంత శ్రమ చేస్తారో అంతంత తండ్రి నుండి బహుమతి లభిస్తుంది. ఈ రోజుల్లో శాంతి కొరకు సలహాలు ఇచ్చే వారికి కూడా బహుమతి లభిస్తుంది. పిల్లల మీకు కూడా బహుమతి లభిస్తుంది. అది వారికి లభించదు. వారికి ప్రతి వస్తువు అల్పకాలం కొరకే లభిస్తుంది. మీరు తండ్రి శ్రీమతానుసారము మీ రాజధానిని స్థాపన చేసుకుంటున్నారు. అది కూడా 21 జన్మలకు, 21 తరాలకు గ్యారంటీగా ఉంటుంది. అక్కడ బాల్యంలో లేక యవ్వనంలో మృత్యువు కబళించదు. ఎక్కడైతే మన స్మృతి చిహ్నాలు నిలిచి ఉన్నాయో ఆ స్థానంలోనే వచ్చి కూర్చుంటామని మనసులో కానీ చిత్తంలో కానీ లేదు. ఎక్కడైతే 5000 సంవత్సరాల క్రితం కూడా సేవ చేశారో, ఎక్కడైతే దిల్వాలా మందిరం, అచల్ గల్ గురు శిఖరము స్మృతి చిహ్నాలు ఉన్నాయో అక్కడ వచ్చాము. సర్వశ్రేష్ఠులైన సద్గురువు లభించిన దానికి కూడా స్మృతి చిహ్నం తయారు చేయబడి ఉంది. సర్వశ్రేష్ఠులైన సద్గురువు లభించిన దానికి స్మృతి చిహ్నం తయారు చేయబడి ఉంది.
అచల్ గర్ రహస్యాన్ని మీరు అర్థం చేసుకున్నారు. అది ఇంటి మహిమ. మీరు మీ పురుషార్థం ద్వారా శ్రేష్టాతి శ్రేష్టమైన పదవిని పొందుతారు. ఇది మీ అద్భుతమైన జడ స్మృతి చిహ్నము. అక్కడే మీరిప్పుడు చైతన్యంలో వచ్చి కూర్చొని ఉన్నారు. కల్పకృతం వలె నడుస్తున్న ఆత్మీక పాలనా వ్యవహారం యొక్క స్మృతి చిహ్నము ఇక్కడ ఉంది. ఇది నెంబర్ 1 స్మృతి చిహ్నము. ఎవరైనా ఏదైనా పెద్ద పరీక్షలో ఉత్తీర్ణులైతే వారికి ఆంతరికంగా సంతోషము, మెరుపు వచ్చేస్తుంది. ఫర్నిచర్, డ్రెస్ మొదలైనవన్నీ ఎంతో బాగా పెట్టుకుంటారు. మీరైతే విశ్వాధికారులుగా అవుతారు. మీతో ఎవరిని పోల్చలేము. ఇది కూడా పాఠశాలనే. చదివించే వారిని కూడా మీరు తెలుసుకున్నారు. భగవాను వాచ, భక్తి మార్గంలోని వారికి వారు ఎవరిని స్మృతి చేస్తూ ఉన్నారో, పూజిస్తూ ఉన్నారో ఏమీ తెలియదు. తండ్రియే సన్ముఖంలో వచ్చి రహస్యాలన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ స్మృతి చిహ్నాలన్నీ మీ చివరి స్థితికి చెందినవి. ఇప్పుడు ఇంకా ఫలితం వెలువడలేదు. మీ స్థితి సంపూర్ణమైనప్పుడే భక్తి మార్గంలో మీ స్మృతి చిహ్నాలు మళ్ళీ తయారవుతాయి. ఉదాహరణకి రక్షాబంధనానికి స్మృతి చిహ్నం ఉంది. పూర్తి పక్క రాఖీని కట్టుకొని మనము మన రాజ్యభాగ్యం తీసుకున్నప్పుడు స్మృతి పండగను ఆచరించము. ఈ సమయంలో మీకు అన్ని మంత్రాల రహస్యాన్ని అర్థం చేయించారు. ఓం యొక్క అర్థాన్ని కూడా అర్థం చేయించారు. ఓం అర్థము పొడవైనదేమీ కాదు. ఓం అంటే అర్థము అహం ఆత్మ, నేను ఆత్మను, ఈ శరీరము నాది. అజ్ఞాన కాలంలో కూడా మీరు దేహాభిమానంలో ఉన్నప్పుడు స్వయాన్ని శరీరమని భావిస్తారు. రోజు రోజుకు భక్తిలో కిందకి దిగుతూనే వచ్చారు. తమో ప్రధానంగా అవుతూ పోతుంది. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉంటుంది. భక్తి కూడా మొదట సతో ప్రధానంగా ఉంటుంది. అప్పుడు ఒకే సత్యమైన శివబాబాను స్మృతి చేస్తూ ఉండేవారు. అతి కొద్ది మంది ఉండేవారు. రోజు రోజుకి ఎంతో వృద్ధి జరుగుతుంది. విదేశాలలో ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చిన వారికి బహుమతి ఇస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, కామం మహాశత్రువు. సృష్టి ఎంతగానో వృద్ధి అవుతూ పోతూ ఉంది. అప్పుడు పవిత్రంగా అవ్వండి. ఇప్పుడు పిల్లలు మీరు తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. సత్యయుగంలో భక్తికి నామరూపాలు ఉండవు. ఇప్పుడు ఎంత ఆడంబరంగా వైభవాలు జరుగుతూ ఉన్నాయి. మేళాలు, జాతరలు మొదలైనవి అనేకం జరుగుతూ ఉన్నాయి. అవి మనుషులకు మనోరంజనం కలిగిస్తాయి. తండ్రి వచ్చి మీ మనస్సుని 21 జన్మల కొరకు ఆహ్లాదపరుస్తూ ఉన్నారు. మీరు సదా సంతోషంగా ఉంటారు. మీకు మేళాలు మొదలైన వాటికి వెళ్ళాలని ఆలోచన కూడా రాదు. మనుషులు ఎక్కడికైనా సుఖం కొరకే వెళ్తారు. మీరు పర్వతాలపైకి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ మనుషులు ఎలా మరణిస్తారో చూడండి. మనుషులకు సత్య కలియుగాలు, స్వర్గ నరకాలు గురించి తెలియదు. పిల్లలు మీకు మొత్తం జ్ఞానమంతా లభించింది. నా జతలోనే ఉండాలని తండ్రి చెప్పరు. మీరు మీ ఇల్లు వాకిలను కూడా సంభాళించాలా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిల్లలు తండ్రి వద్దకు వచ్చేస్తారు. అయినా మీరు తండ్రి జతలో ఉండలేరు. అందరూ సతో ప్రధానంగా అవ్వలేరు. కొందరు సతో స్థితి, కొందరు రజో, కొందరు ఇంకా తమో స్థితిలో ఉన్నారు. అందరూ ఒక్కటిగా ఉండలేరు. ఇప్పుడు రాజధాని తయారవుతూ ఉన్నది. ఎవరెవరు ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తారో దాని అనుసారంగా రాజధానిలో పదవి పొందుతారు. ముఖ్యమైనది తండ్రిని స్మృతి చేయడం. తండ్రి స్వయంగా కూర్చొని డ్రిల్ చేయిస్తూ ఉన్నారు. ఇది డెడ్ సైలెన్స్. ఇక్కడ మీకేదైతే కనిపిస్తుందో అది చూడరాదు. దేహ సహితంగా అన్నింటినీ త్యాగం చేయాలి. మీరేం చూస్తారు? ఒకటేమో మీ ఇల్లు మరియు చదువు అనుసారంగా ఏ పదవినైతే పొందుతారో ఆ సత్యయుగం రాజ్యాన్ని గురించి కూడా మీకు మాత్రమే తెలుసు. సత్యయుగం ఉన్నప్పుడు త్రేతాయుగం లేదు. త్రేతా ఉన్నప్పుడు ద్వాపర యుగం లేదు. ద్వాపర యుగం ఉన్నప్పుడు కలియుగం లేదు.
ఇప్పుడైతే కలియుగం ఉంది, సంగమయుగం కూడా ఉంది. భలే మీరు పాత ప్రపంచంలో కూర్చొని ఉన్న బుద్ధి ద్వారా మేము సంగమయుగంలో ఉన్నామని భావిస్తారు. సంగమయుగం అని దేనినంటారు మీకు కూడా తెలుసు. పురుషోత్తమ సంవత్సరము, పురుషోత్తమ మాసము, పురుషోత్తమ రోజు కూడా ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే ఉంటాయి. పురుషోత్తములయ్యే క్షణం కూడా ఈ పురుషోత్తమ యుగంలోనే ఉంటుంది. ఇది అతి చిన్న లీప్ యుగము. మీరు పల్టీ ఆట ఆడుతున్నారు. దీని ద్వారా మీరు స్వర్గంలోకి వెళ్తారు. భక్తి మార్గంలో సాధు సన్యాసీలు యాత్రల బాజోలీ ఆడుతూ యాత్రకు వెళ్ళడం ఈ బాబా చూశారు. ఎంతో కష్టపడతారు. ఇక్కడ ఎటువంటి కష్టమూ లేదు. యోగ బలము విషయాలు స్మృతి యాత్ర పిల్లలైన మీకు కష్టం అనిపిస్తుందే, విని భయపడకుండా పేరేమో చాలా సహజమైనదే పెట్టారు. బాబా మీరు యోగంలో ఉండలేమని అంటారు. బాబా తిరిగి ఈ విషయాన్ని సహజపరుస్తారు. తండ్రి స్మృతి అన్ని వస్తువులు గుర్తు చేసుకుంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి మీరు పిల్లలు, మీరు మీ తండ్రి ప్రియుడు ప్రేయసీలందరూ వారినే స్మృతి చేస్తూ ఉన్నారు. తండ్రి అనే ఒక్క పదం చాలు. భక్తి మార్గంలో మీరు బంధుమిత్రుల్ని స్మృతి చేస్తారు. అయినా ఓ ప్రభు, ఓ ఈశ్వర అని తప్పకుండా అంటారు. కేవలం ఆ ప్రభువునెవరో తెలియదు. ఆత్మల తండ్రి పరమాత్మ, శరీరానికి తండ్రి దేహదారి, ఆత్మల తండ్రి అశరీరి. వారు ఎప్పుడూ పునర్జన్మ తీసుకోరు. ఇతరులందరూ పునర్జన్మలలోకి వస్తారు. అందుకే తండ్రిని స్మృతి చేస్తారు. అంటే తప్పకుండా ఎవరో ఎప్పుడో సుఖం ఇచ్చి ఉంటారు. వారిని దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. కానీ వారి నామరూప దేశ కాలాల గురించి తెలియదు. ఎంతమంది మనుషులున్నారో అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అనేక మతములైపోయాయి. బాబా ఎంత ప్రేమతో చదివిస్తూ ఉన్నారు. వారు ఈశ్వరుడు, శాంతినిచ్చేవారు. వారి నుండి ఎంత సుఖం లభిస్తుంది. గీతను వినిపించి పతితుల్ని పావనంగా చేసేస్తారు. ప్రవృత్తి మార్గం కూడా కావాలి కదా. మనుషులు కల్పం ఆయువుని లక్షల సంవత్సరాలని అనేశారు. అంటే లెక్కలేనంత మంది మనుషులైపోతారు. ఎంత తప్పు చేసేశారు. ఈ జ్ఞానము మీకిప్పుడే లభిస్తుంది. తర్వాత ప్రాయలోపమైపోతుంది. పూజింపబడే చిత్రాలేమో ఉన్నాయి, కానీ స్వయాన్ని దేవతా ధర్మం వారమని భావించరు. ఎవరు ఎవరి పూజ చేస్తారో వారు ఆ ధర్మానికి చెందినవే కదా. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారమని అర్థం చేసుకోరు. మీరు వారి వంశావళియే. ఈ విషయాలు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు మొదట పావనంగా ఉండేవారు, తర్వాత తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు పావనంగా సతో ప్రధానంగా అవ్వాలి. గంగా స్నానంతో పావనంగా అవుతారా? పతిత పావనుడు ఒక్క తండ్రియే. వారొచ్చి మార్గాన్ని తెలియచేసినప్పుడే పావనంగా అవుతారు. పిలుస్తూ ఉంటారు, కానీ వారికేమో తెలియదు. ఆత్మ, ఓ పతిత పావన తండ్రి వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని కర్మేంద్రియాల ద్వారా పిలుస్తుంది. అందరూ పతితులుగానే ఉన్నారు. కామచితిపై కాలుతూ ఉంటారు. ఈ ఆట అలా తయారై ఉంది. తండ్రి వచ్చి అందరినీ పావనంగా చేసేస్తారు. ఈ విషయాలు తండ్రి సంగమయుగంలో అర్థం చేయిస్తారు. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది. మిగిలిన వారంతా వాపస్ వెళ్ళిపోతారు. మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు. ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. ఈ రచన ఆది మధ్యాంతాలు ఏవి, దీని గడువు ఎంత అనే విషయాలు మీకు మాత్రమే తెలుసు. వారంతా శూద్రులు, మీరు బ్రాహ్మణులు. మీకు కూడా నెంబర్ వారు పురుషార్థానుసారం తెలుసు. ఎవరైనా తప్పులు చేస్తే అజాగ్రత్తగా ఉంటే వారి రిజిస్టర్ ద్వారా వీరు తక్కువగా చదివారని తెలుస్తుంది.
నడవడికలను సంబంధించిన రిజిస్టర్ ఉంటుంది. ఇక్కడ కూడా రిజిస్టర్ ఉండాలి. ఇది స్మృతి యాత్ర. దీన్ని గురించి ఎవ్వరికీ తెలియదు. అన్నిటికంటే ముఖ్యమైన సబ్జెక్టు స్మృతి యాత్ర. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఆత్మ నోటితో చెప్తుంది, నేను ఒక శరీరం వదిలి మరొక శరీరం తీసుకుంటాను. ఈ విషయాలన్నీ బ్రహ్మ బాబా అర్థం చేయించరు. కానీ జ్ఞానసాగరులైన పరంపిత పరమాత్మ ఈ రథంలో కూర్చొని వినిపిస్తారు. ఇది గోముఖమని చెప్పబడుతుంది. మందిరం కూడా ఇక్కడే తయారు చేయబడింది. అక్కడే మీరు కూర్చొని ఉన్నారు. మీ మెట్లు ఉన్నట్లే అక్కడ కూడా మెట్లు ఉన్నాయి. మీకు మెట్లు ఎక్కడంలో అలసట రాదు. తండ్రి వద్దకు చదువుకొని రిఫ్రెష్ అవ్వడానికి ఇక్కడికి వచ్చారు. అక్కడ అనేకమైన చిక్కులు, కార్యవ్యవహారాలు ఉంటాయి. శాంతిగా వినలేరు. సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. ఎవరూ చూడకుండా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఎంత చింత ఉంటుంది. ఇక్కడ ఏ చింత లేదు. హాస్టల్లో ఉన్నట్లే ఉంటారు. ఇది ఈశ్వరీయ పరివారం ఉన్నది. శాంతిధామంలో అందరూ సోదరులు ఉంటారు. ఇక్కడ సోదరులు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పాత్రను చేయాలి అంటే సోదరులు కావాలి. సత్యయుగంలో కూడా మీరు పరస్పరంలో సోదరీలుగా ఉండేవారు. దానిని అద్వైత రాజధాని అని అంటారు. అక్కడ యుద్ధాలు, కొట్లాటలు ఏమీ ఉండవు. మేము 84 జన్మలు పూర్తిగా తీసుకున్నామని పిల్లలు మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది. ఎవరు ఎక్కువ భక్తి చేశారో వారి లెక్కాచారాన్ని కూడా తండ్రి తెలియచేశారు. మీరే శివుని అవ్యభిచారి భక్తిని చేయడం ప్రారంభించారు. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. అదంతా భక్తి మార్గము. జ్ఞానమైతే ఒక్కటే ఉంటుంది. మనల్ని శివబాబా చదివిస్తున్నారని మీకు తెలుసు. బ్రహ్మకు ఏమీ తెలిసేది కాదు. ఇతన్ని సృష్టిలో చివరి పుత్రుడని అంటారు. ఎవరైతే గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా ఉండేవారో వారే ఈ సమయంలో ఇట్లా అయ్యారు. తర్వాత మళ్ళీ అధికారిగా అవుతారు. తతత్వం మాలికులుగా ఒక్కరు మాత్రమే అవ్వరు కదా. మీరు కూడా పురుషార్థం చేస్తారు. ఇది అనంతమైన పాఠశాల. దీనికి శాఖలు లెక్కలైనవి ఉన్నాయి. వీధిలో, ఇంటింటిలో ఈ శాఖ ఉంటుంది. మేము మా ఇంటిలో చిత్రాలను ఉంచాము. బంధుమిత్రులు ఎవరైనా వస్తే అర్థం చేయిస్తామని అంటారు. ఈ వృక్షానికి చెందిన ఆకులు ఎవరైతే ఉంటారో వారు వచ్చేస్తారు. వారి కళ్యాణం కొరకే మీరు సేవ చేస్తూ ఉన్నారు. చిత్రాలపై అర్థం చేయించటం సహజం. శాస్త్రాలైతే లెక్కలేనన్ని చదివారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోవాలి. చదివించేవారు తండ్రేవారు సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: సంపూర్ణ నిశ్శబ్దంలో డ్రిల్లు చేసేందుకు ఇక్కడ ఈ కన్నులకు ఏమి కనిపిస్తున్నాయో వాటిని చూడరాదు. దేహ సహితంగా బుద్ధి ద్వారా అన్నీ త్యాగం చేసి తమ ఇళ్ళు మరియు రాజ్యము స్మృతిలో ఉండాలి. తమ స్వభావము, నడివడికలు రిజిస్టర్ను ఉంచాలి. చదువులో ఎలాంటి ఏమరపాటు చేయకూడదు. పురుషోత్తమ సంగమయుగంలో పురుషోత్తములుగా అవ్వాలి. ఇతరులను తయారు చేయాలి. వరదానము: సదా సర్వప్రాప్తులతో నిండుగా ఉండే హర్షిత ముఖలు, హర్షిత చిత్తులు భవ. ఎవరైనా దేవీ దేవతల విగ్రహాలను తయారు చేయనప్పుడు
ఆ విగ్రహాల ముఖము సదా హర్షితంగా చూపిస్తారు. ఈ సమయంలో హర్షితముఖులుగా ఉన్న మీ స్మృతి చిహ్నాలే చిత్రాలలో చూపిస్తారు. హర్షితముఖులు అంటే సదా సర్వప్రాప్తులతో నిండుగా ఉంటారు. నిండుగా ఉన్నవారే హర్షితంగా ఉండగలరు. ఒకవేళ ఏదైనా అప్రాప్తి ఉంటే హర్షితంగా ఉండరు. హర్షితంగా ఉండేందుకు ఎలా ప్రాప్తించినా బాహ్యానికి నవ్వుతారు, కానీ హృదయపూర్వకంగా నవ్వరు. మీరైతే హృదయపూర్వకంగా మందహాసం చేస్తారు, ఎందుకంటే సర్వప్రాప్తులతో నిండుగా హర్షిత చిత్తులుగా ఉన్నారు. స్లోగన్: ఎవరు పాస్ విత్ హానర్ కావాలనుకుంటే ప్రతి ఖజానా యొక్క జమా ఖాతాను నిండుగా ఉండాలి. ఉచ్చ ఓం శాంతి. ज्योतिस्वरूपं सहस्रकोटिसूर्यसमप्रभम् तेजोमयम् अखिलाण्डकोटिब्रह्माण्डवासम् बिन्दुम् अनन्तम् अमरम् अजन्मम् सकलगुणसम्पन्नम् सर्वशक्तिमयम् ज्ञानसागरम् जननमरणरहितम् सत्यम् शुभकरम् पतितपावनं शिवं स्मरामि। పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా, కడు శాంతిమయీ ఆత్మకథ వినుడోయమ్మా. పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా, కడు శాంతిమయీ ఆత్మకథ వినుడోయమ్మా. ఆత్మలన్నీ చెంత చేర ప్రేమతో శాంతులు విరజిల్లెను ఈ భరతావనిలో. పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా, కడు శాంతిమయీ ఆత్మకథ వినుడోయమ్మా. దేహమనే రథమును పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా, కడు శాంతిమయీ ఆత్మకథ వినుడోయమ్మా. ఆత్మలన్నీ కలసి మెలసి అన్నదమ్ములై ఆనందముతో తేలియాడుచుండిరి ఒకటై. ఓర్వలేని ఆ మాయా రక్కసిగాంచి అదను చూసి కాటేసెను ఆత్మలందరినీ. పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా, కడు శాంతిమయీ ఆత్మ
వినుడోయమ్మా. నీదియని నాదియని విభజించిరి వారే, కులమని మతమని కలహించిరి వైరితో, దేశమని భాషయని విడిపోయిరి వారు. ఉదయించుము దైవమా, ఉదయించుము దైవమా, ఇలను మమ్ముగావుమా. ఉదయించుము దైవమా, ఇలను మమ్ముగావుమా. పాహి అని పాహి అని దిక్కులేక విలపించిరి, పరమాత్ముని చరితమును తెలిపెదమమ్మా. కడు శాంతిమయీ ఆత్మకథ వినుడోయమ్మా. జగన్నాథుడు కరుణామయుడు అవతరించెను ఆ శివుడు, జగన్నాథుడు కరుణామయుడు అవతరించెను ఆ శివుడు. బ్రహ్మ తనువుతో జ్ఞానయోగముల అస్త్రశస్త్రములు బోధించే, పొంచి ఉన్న మాయను మటుమాపి పావన సృష్టికి ప్రారంభము పలికే. అదిగో రుద్రగీత జ్ఞానయజ్ఞము ఆరంభమాయే. పరమశివుడు అవతరించిన ధరణిలో శాంతి జనించే. పయనించే